వెల్కమ్ టు గవ్వాదర్ అండ్ న్యాచురల్స్ అండి. మీ అవసరాలే నన్ను ఆలోచించేలా చేస్తున్నాయేమో అనిపిస్తుంది. నేను ఇలా కొర్రలు, సామలు, అరికలు, అంటుకొర్రలు ఇవన్నీ చేస్తున్నాను కదా. కానీ హార్డ్లీ ఒక 10 days నుంచి 2-3 అడిగారు మల్టీగ్రెయిన్ ఆట, మల్టీగ్రెయిన్ దోశ పిండి, మల్టీగ్రెయిన్ అంటే ఇవన్నీ కలిపి పిండిలా చేయించుకుని మనం మినపప్పు నానబెట్టుకుని మనం ఇడ్లీ రవ్వ ఎలా కలుపుకుంటాము అలా ఆ పిండిని కలుపుకుంటారనమాట. అలాగే దోశకు కూడా అంతే. సో మల్టీగ్రెయిన్ సామలు, అరికలు ఇవన్నీ కూడా కావాలి అని అడిగారు. నాకు అదే చెప్తున్నాను కదా, ఒక ధూప్ స్టిక్ నుంచి స్టార్ట్ అయిన ఆలోచనలు ఇవన్నీ. సో షూర్ అండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. మల్టీగ్రెయిన్ ఆట అంటే గోధుమలు వేస్తాం. ఈ గోధుమలు మీకు తెలుసు కదా, గోధుమలు క్వాంటిటీ ఎక్కువ వేస్తాం. చూడండి ఎలా ఉంది, ఎక్కడ కూడా మనకి డస్ట్ కానీ లేకపోతే అలా ఏముండదు, చాలా క్వాలిటీగా ఉంటాయి. మల్టీగ్రెయిన్ ఆటలో మనం గోధుమలు ఎక్కువ వేసి ఇవన్నీ యాడ్ చేస్తాం. అంటే మనం ఇవన్నీ ముందులా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. పెసలు, మనకి అరికలు, అంటుకొరలు, సామలు, ఊదలు ఇవన్నీ ఉన్నాయి కదా, కొర్రలు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ ఇలా యాడ్ చేసేసుకుని, ఆట అయితే గోధుమ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. చెనా అండ్ ఇవి కూడా వేసానండి, ఇందులో పట్టదు కాబట్టి పక్కన పెడదాం. ఇవి యాడ్ చేసేసుకుని మనం ఇవి పిండి ఆడించుకోవచ్చు. ఇందులో మనకి సోయా వేసుకుంటారు, బాదం పప్పులు కొన్ని, ఇలా జీడిపప్పులు 4 అలా వేసుకుని కూడా మనం అన్ని రకాలైన పల్సెస్ వేసుకుని మనం ఇలా ఆడించుకోవచ్చు. అదే ఆట, చపాతీ తింటారు చాలామంది నైట్ టైం. నేనైతే ఆటాకి ప్రిఫర్ చేస్తానండి. ఇది యాక్చువల్లీ ఆట నా కోసం. నన్ను 2-3 అడిగారు అన్నాను కదా, వాళ్ళు ఓన్లీ మల్టీగ్రెయిన్ పిండి రవ్వ అలా అనమాట. సో ఇందులో సామలు, కొర్రలు, అంటుకొర్రలు, ఊదలు, అరికలు, చెనా, పెసర్లు అలా అవన్నీ వేపించి మనం ఆడించుకోవచ్చు. లేదు మనం మిక్సీ పట్టుకోవచ్చు అనుకుంటే మిక్సీ చేసుకుని ఆ రవ్వని మనం ఉప్మాలా కూడా చేసుకోవచ్చండి. సో యాజ్ యువర్ విష్. మీకు మల్టీగ్రెయిన్ ఆట కావాలన్నా లేకపోతే మల్టీ గ్రెయిన్ పిండి కావాలి అన్నా సరే దీన్ని మనం జావ కాసుకోవచ్చు. మీకు తెలుసో లేదో, జావ కాసుకుంటే జావకి, పొంగలికి వీటికి చాలా బాగుంటుంది అన్నమాట.